తెలంగాణలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరంటారు? ఉన్నాడు ఆయన ఇప్పుడు రమణ గారు. ఏ క్యాస్ట్ అండి? అంటే బీసీయా ఓసీ అండి? ఓసీ కాదు ఆయన, బీసీ. మరి బీసీకి ఇచ్చారు కదా రాష్ట్ర అధ్యక్షునిగా. డివైడ్ అయినాక ఇచ్చాడు కదా సార్, అంతకుముందు లేడు ఉండే ప్రాంతీయ పార్టీ కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఆయన. ఆయన 2 రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాతనే అక్కడ ఆంధ్ర పోయి ఇక్కడ ఏదో డమ్మిగా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా చైర్మన్ అయిన పార్టీకి. ఏదేమైనా 2019లో టీఆర్ఎస్ ఓటమి ఖాయము, వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని మీరు బలంగా నమ్ముతున్నారు. చెప్తున్నామండి. ఇది టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇవాళ మెదక్ జిల్లాలో ఎలక్షన్స్ పెడితే మేము 6 నియోజకవర్గాలు గెలుస్తాం. మా వాళ్ళ ఇంటెలిజెన్స్ మాది కాదు, ఇది రిపోర్ట్ వాళ్ళ రిపోర్టే. ఇవాళ నియోజకవర్గంగా వాళ్ళు సర్వే చేయించుకున్నారు. 4 గెలుస్తాయి టీఆర్ఎస్, 6 గెలుస్తాయి కాంగ్రెస్. అంటే 2019లో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది కాబట్టే మీరు టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తానని అంటున్నారా, లేకపోతే టీఆర్ఎస్ యువతలో ఓడిపోతుంది కాబట్టి టీఆర్ఎస్ వైపు ఎందుకులే అనుకుంటున్నారా? అట్లేం లేదు కదండి. ప్రస్తుతం మీ గురువుగారు డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్లో ఉండడంతో మీరు కూడా టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగిందన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు నమ్ముతుండడంతోనే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అన్న అపవాదులు కూడా ఉన్నాయి. అట్లేం లేదండి, అదే కరెక్ట్ కాదు. కాంగ్రెస్లో ఇప్పుడు నాకు అన్ని ఆఫర్లు ఇచ్చినప్పుడే నేను కాంగ్రెస్లోకి వెళ్ళి వదిలిపోలేదు. బికాజ్ నన్ను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో పోతాను తప్ప నేను ఏదో పార్టీ మీద ఇష్టంతో పోలే. అక్కడ 2019లో కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని చూడొచ్చు. 100% అండి. నేను రైట్ అండి. నేను 30 ఏళ్ళ సంది కాంగ్రెస్లో ఉన్నా. నేను ఇంకో పార్టీలోకి పోలే. నాకు నష్టం జరిగినా కాంగ్రెస్లో ఉన్నా. నేను ఓడిపోతున్నాను తెలిసి కూడా కాంగ్రెస్లో ఉన్నా. మాకు క్లెయిమ్ చేసే రైట్ ఉంది కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్తో మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? మాకు వారు కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డ్ అండి. మా దురదృష్టం అది, వారు వదులుకోవడం. జగన్ గారిని వదులుకోవడమా? కాదా? మరి ఎందుకు వదులుకున్నారు? మా హైకమాండ్ బాగా అన్ని ఇక్కడ లోకల్ లీడర్స్ అన్ని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి దూరం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలాంటి నాయకత్వం అవసరం అండి. ఎలా లీడరు ఏ విధంగా ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి వాళ్ళది కదా. ఇప్పుడు ఎన్నో చెప్తా ఉన్నారు, అది చేసిండు ఇది చేసిండు, అది కరెక్ట్ కాదు కదా.